బ్రేకింగ్ లో చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు మత్తడి దూకుతోంది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన రైతులు వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెరువు ప్రవాహంలో చిక్కుకున్నారు. ముగ్గురు రైతులు పేర్ల రాజు, గోపాల్, సుదర్శన్ రాత్రంతా కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సిపి అనురాధ నేతృత్వంలో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు మత్తడి దూకుతోంది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెరువు ప్రవాహంలో చిక్కుకున్నారు. పేర్ల రాజు, గోపాల్, సుదర్శన్ రాత్రంతా కూడా అక్కడే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సిపి అనురాధ నేతృత్వంలో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి ఆ ముగ్గురు రైతులతో పోలీసులు కానీ అధికారులు కానీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పటికే అక్కడికి నిజాంపేట చెరువు దగ్గరికి ఎస్డిఆర్ బృందాలు చేరుకున్నాయి. వాళ్ళ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడికి జేసీ అమీద్ అన్సారీ కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు పోలీస్ సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో వారిని తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గంట సేపట్లో అయితే బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్డిఆర్ బృందాలు అక్కడికి ఒడ్డుకు చేరుకున్నాయి. ఆ ముగ్గురు రైతులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాత్రికి కూడా ఆహార పదార్థాలు ఇచ్చారు. ఇంకో గంట సేపట్లో శేల్దర్ రాజు, గోపాల్, సుదర్శన్ లాంటి రైతులని ఒడ్డుకు చేర్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. రాత్రి మెదక్ జిల్లా సద్దనలో 30 సెంటీమీటర్ల వర్షపాతము, నాగపూర్ లో 27 సెంటీమీటర్ల వర్షపాతము, చేగుంట 22.7, రామాయంపేట 20, మెదక్ 20.5 సెంటీమీటర్ల వర్షం. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.4, కొడకన్ల 17.8, కుమ్రవెల్లి 17.3, తుక్కపూర్ 16.6, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీని కారణంగా జిల్లాలోని జలాశయాలన్నీ కూడా నిండుకొండలా మారినాయి. అదేవిధంగా వాగులు, అటు కూడవెల్లి వాగైతేనేమి, హల్దీ వాగైతేనేమి, ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాబోయే అంటే ఈ 24 అవర్స్ కూడా అత్యంత ప్రమాదకరంగా అధికారులు అయితే భావిస్తున్నారు. గత 2 రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలతో అప్రమత్తమై సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సెలవు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి హైయర్ ఆఫీసర్ చెప్పిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా రాత్రి ఏదైతే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచిన నేపథ్యంలో కొంత వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడైతే కొంత అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అది 70,000 క్యూసెక్ల వరదను తట్టుకునే స్థాయిలో పోచారం ప్రాజెక్టు ఉండగా నిన్న 1,80,000 క్యూసెక్ల వరద రావడంతోనే ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. అయినా ఈ రోజు మళ్ళీ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత వరద మళ్ళీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ కొంత దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రం మెదక్ ఫంక్షన్ హాల్ తరలించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. బస ఏర్పాట్లు చేశారు.
అక్కడ నుంచి తర్వాత మెదక్ లో ఇప్పటికీ మెదక్ పట్టణము అదేవిధంగా రామాయపేట పట్టణము జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. చాలా కాలనీలు కూడా నీటిలోనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలు బయటికి రాని పరిస్థితి. అయితే ఈ రోజు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వాళ్ళకి ఎప్పటికెప్పుడు సూచనలు చేస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. కొంతమంది లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే బయట అధికారులే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అయితే దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో వర్షం బీభత్సంగా పడిన నేపథ్యంలో అటు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని కారణంగా అటు రామాయంపేట సిద్దిపేట తొగుటకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్ద రోడ్డు కూడా కట్టని పరిస్థితి కనిపిస్తుంది. మల్లన సాగర్ కట్టకు గండిపడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా దుబ్బాకలో కూడా భారీ వర్షం కురిసింది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. 103 సంవత్సరాల తర్వాత అత్యంత వర్షపాతం నమోదైనట్టుగా అధికారులైతే కొంతమంది ప్రజలు సీనియర్ సిటిజన్స్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అటు మెదక్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా వర్ష బీభత్సంతో భీతావహ వాతావరణంలో ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. అధికారులు ఎప్పటికెప్పుడు అటు సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా 3 జిల్లాల్లో కూడా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికెప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికెప్పుడు సమాచారం చేరవేస్తూ అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఈ 24 గంటలు చాలా క్రూషియల్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 24 గంటలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. రోడ్డును దాటే ప్రయత్నం చేయదు. ఇప్పటికే నిన్న ఇద్దరు గల్లంతు కాగా ఒక డెడ్ బాడీ మాత్రమే దొరికింది. ఇంకొక డెడ్ బాడీ దొరకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు. రాత్రి నుంచి నిన్నటి నుంచి సుమారుగా 12-13 మంది ఎస్డీఆర్ బృందాలు, ఎన్డీఆర్ బృందాలు రక్షించాయి. అటు మెదక్ జిల్లాలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కావచ్చు. నిన్నటి నుంచి సుమారు 12 మందిని రక్షించారు. ఇంకా ఇద్దరు వ్యక్తులు గల్లంతు కాగా ఒక డెడ్ బాడీ దొరికింది. ఇంకొక డెడ్ బాడీ దొరకాల్సి ఉంది. అదేవిధంగా 1-2 గ్రామాల్లో ఇటు అంత్యక్రియలకు కూడా ప్రాబ్లం అయ్యి జేసీబీ సాయంతో వాగు దాటి అంత్యక్రియలు చేసిన పరిస్థితి. అయితే మొత్తానికి వర్షము ఏకతాటిగా రావడంతో, భారీ వర్షం కూడడంతోనే ఈ పరిస్థితి లేకపోతే చెప్పవచ్చు. రామాయంపేట ప్రస్తుతానికైతే జల దిగ్బంధంలో ఉంది. ఇప్పటికీ అటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఈ రోజు పర్యటన ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే చేరున్నారు. నష్టాన్ని అదేవిధంగా వర్ష బీభత్సాన్ని కూడా అంచనా వేనున్నారు. ఈరోజు అటు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అటు మెదక్ తర్వాత దుబ్బాక గజ్వేల్ ప్రాంతాలని కూడా పరిశీలించనున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అధికారులకు అప్రమత్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇందరి పర్యటన నేపథ్యంలో కొంత అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకైతే అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.